సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి జగన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని, ఈ భోగి నుంచైనా ఆయన బుద్ధి మారాలని ఆకాంక్షించారు మంత్రి సవిత. బుధవారం పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ ఆనందరావు, డిఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఎద్దుల బండ్ల పోటీలు, ముగ్గుల పోటీలను, ఇతర క్రీడలను మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల నడుమ సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని ఆమె తెలిపారు. పంట చేతికొచ్చిన సమయంలో రైతులు ఆనందంతో, ఉత్సాహంతో సంక్రాంతిని జరుపుకుంటున్నారని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి పాలనతో ప్రజలు మరింత ఆనందంగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని ఆమె అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో ఉన్న ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ప్రజలంతా ఆనందంగా ఉన్నా ఒకరు మాత్రమే అసూయతో రగిలిపోతున్నారంటూ జగన్పై ఆమె విమర్శలు గుప్పించారు. కొత్తదనాన్ని ఆహ్వానించడమే భోగి ఉద్దేశమని, ఈ పండుగ నుంచైనా జగన్ బుద్ధి మారాలని కోరుకుంటున్నట్టు మంత్రి సవిత తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వందలాది మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఎద్దుల బండ్ల పోటీలు, ఇతర క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి సవిత క్రీడాకారులను ప్రోత్సహించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి మొదటి బహుమతి శ్రీదేవి 10,000, రెండవ బహుమతి పద్మావతి 5,000, మూడవ బహుమతి అనసూయ 3,000, 2 ప్రత్యేక బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుకగా బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి బహుమతి అందించారు. క్రీడలతో పాటు కోలాటం, చెక్కల భజన, గొరవయ్యల నాట్యం, పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, గాలిపటం ఎగరవేయడం, డోలు ప్రదర్శన వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆరించాయి. సంక్రాంతై సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలై పెనుకొండ పల్లెలంతా పండుగై సంక్రాంతి సంబరాలు నవ్వులు పూయించై బీసీఎమ్మల బలం మాసలకి అండగై సవితమ్మ శిశులతో సిరుల జ్యోతి వెలిగై సంక్రాంతై సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలై ముగ్గుల పొడిలో రంగుల కలలు విరబూసై 500 అమ్మల హర్షధ్వానలు వినిపించై తెలుగు తల్లి పండుగకు సాక్షిగా నిలిచై సవితమ్మ ఆధ్వర్యంలో సంబరాలు కరిగై సంక్రాంతై సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలై ఎడ్ల బండ జోష్కు పొట్టేళ్ల పందేలు మాసు కొడి పందాల సందడి గాలిపటాల ఎగరేసు
స్నేహబంధం దగ్గరై పండుగ ఉత్సాహం పతి హృదయంలో ఊపిరై సంక్రాంతి సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలై వాలల బాణీలు చిన్నారి అడుగులు నృత్యాలై సాంస్కృతిక రంగులు వేడుకలై వీరబూసై బహుమతుల వర్షం చిరునవ్వులు చెలరేగై పెనుకొండ నేలే ఆడగ గీతం పాడై సంప్రతల్లి సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలై సంభ్రాంతై సంప్రాంతై సిరిసాద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సవితమ్మే సవితమ్మ సంతోషాల దీపాలగై పెనుకొండ గర్వంగా ఒక్క మాటే చెబుదాం సంక్రాంతి అంటే సంబరమే సవితమ్మ అంటే ఆశీర్వాదగై సంక్రాంతి సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలగై సంక్రాంతి సిరి సంపద పలకరింతై సేవ తల్లి సవితమ్మ సంతోషాల దీపాలగై సిరి సంపద పలకరింతై ఒక పక్క మన సంస్కృతి సాంప్రదాయాలకి మన కళలను ప్రోత్సహిస్తూ గంగరతలైతేనేమి తోలు బొమ్మలాటైతేనేమి మరి వివిధ రకాలైన కోలాట చెక్క ప్రజలకు మన పెనుగొండ పట్టణానికి కొత్త శోభనున్నటువంటి మన మంత్రి వర్యులు గౌరమ్మ గారు నిజంగా ఎంత పెద్ద
గారు అన్ని శాఖల అధికారులు విలేకరులందరూ ఈరోజు తెలుగు పండుగైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో ముందుగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సత్యసాయి జిల్లా పిలువగానే ఈ చాలా సంతోషం సార్. పెనుగొండలో ఇంత పెద్ద ఎత్తున తోలు బొమ్మల కళాకారులతో ఎస్పీ గారు ఫోటో దిగడం చాలా సంతోషం. సౌతమ్మ గారి మరియు తెలుగు మహిళా నాయకులందరూ ఈరోజు సంతకం చేయడం చాలా సంతోషం. బాబు సౌండ్ పెట్టు. ఊర్లో ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. బాబు అంత పోతుంది. లంబాడీలందరూ కూడా కవితమ్మ గారు వృత్తాన్ని ప్రదర్శిస్తున్నారు. ₹10,000 ప్రసాద్ తరఫున 10,000 తలపిస్తూ కోస్ట్ ప్రాంతాన్ని తలపిస్తూ పెనుగొండలో ఈ రోజు అంగరంగ వైభవంగా కోళ్ళు పెట్టాలి. దూరం పోండి ప్లీజ్. మీరే కొంచెం వెనక్కి రా. బాబు తగ్గుతాయి బాబు. పండుగలో భాగంగా వదిలేసి ఎవరు పోతండి. అలా ఇంగారు తెరికిపోండి. ఇంగారు తెరికిపోలే. ఓకే. చేయాలి వెళ్ళిపోయామ్మా. సరే కూర్చోండి. మీరు చిన్న కూర్చోండి. స్టార్ట్. పరిగెత్తల్లా. స్టార్ట్. స్టార్ట్. రెడీ. కమాన్. క్లాప్స్. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టండి. అంతా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టండి. తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఎంతో పవిత్రంగా, ఎంతో పద్ధతిగా, మరి ఎందుకంటే మన పురాతన చరిత్ర ఉంది. మరి అదే విధంగా ఈ రోజు మరి వారు సొంత ఊరికి రావడం, ఎక్కడున్నా ఎవరైనా కానీ వారి సొంత ఊరికి వచ్చి వారి బంధువులతో వారి సొంత ఊర్లో ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా తమకు కావాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు కూడా చేశాం. అదే విధంగా సత్యసాయి జిల్లా మా పెనుగొండ నియోజకవర్గంలో ఈ రోజు మా కాలేజీ గ్రౌండ్ లో కూడా మరి ముగ్గుల పోటీలు, ముఖ్యంగా మహిళలు సుమారుగా 400 మంది పార్టిసిపేట్ చేసి నిజంగా వాళ్ళు వేసిన
ముగ్గులు చూస్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. అదే విధంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అదే విధంగా మరి ఎద్దుల బండి రైతన్నులు ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ పంటకు ఇంటికి పంట వచ్చే సమయంలో మరి రైతన్నులు కూడా ఎంతో బాధ్యతగా మరి ఈ రోజు కూడా రైతు పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు ఎద్దుల పోటీలు మరి పొట్టేళ్ల పోటీలు కోడి పందాలు కబడ్డీలు మరి ఖోఖో ఇలా తగు క్రీడలు కూడా పాల్గొని అందరూ బాగా పార్టిసిపేట్ చేసి బాగా రిలాక్స్ పండగ ఘనంగా చేసుకుని వచ్చిన మరి గెస్టులు అందరికీ ఇక్కడ పండగ భోజనం కూడా ఏర్పాటు చేశాం. అదే విధంగా మన ఎస్పీ గారు మన ఆర్డీఓ గారు ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి సహకరించి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకతమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమానికి తీసుకొచ్చిన మరి అధికారులు ప్రజలు సహకరించిన ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సెట్టింగ్ చేసుకోవడం అలవాటే, రంగులు వేసుకోవడం అలవాటే, ఆయనకి పేర్లు మార్చుకోవడం, రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి మరి మనం అన్ని చూసాం. ఈ పండగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంపద, ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకునే సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు అతి తక్కువ కాలంలో కూడా ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. భారతదేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలో బయటకు వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత, మీరు చేస్తుండే తప్పు. ఏ ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి ఆణిముత్య గారు బయటికి రమ్మనండి, రాలేరు. ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా ఆ రోజు సంఘీభావం తెలిపింది. ప్రపంచమంతా నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ రోజు మరి కోర్టు తీర్పు ద్వారా కూడా రావటం నిజంగా మాకు సంక్రాంతి సంబరాల్లో మరొక బాగా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం సహకరించి